ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో కేటాయించిన 1050 టీఎంసీల వాటాలో 789 టీఎంసీలను తమకు కేటాయించాలని ట్రిబ్యునల్కు స్టేట్మెంట్ ఆఫ్ కేసులో తెలంగాణ విజ్ఞప్తి చేసింది. నిర్మాణం పూర్తయి వినియోగంలో ఉన్న ప్రాజెక్టులను 299 టీఎంసీలు, నిర్మాణంలోని ప్రాజెక్టులకు 238 టీఎంసీలు, భవిష్యత్తులో కట్టనున్న ప్రాజెక్టులకు 216 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 36 టీఎంసీలు కలిపి మొత్తం 789 టీఎంసీలు కేటాయించాలని నివేదించింది. కనీసం మొత్తంగా 75% లభ్యత ఆధారంగా 555 టీఎంసీలు, 65% లభ్యత ఆధారంగా 575 టీఎంసీలు కేటాయించాలని కోరింది. మరింత సమాచారాన్ని యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, తెలంగాణ వాదనపై అప్డేట్స్ ఏంటి? చంద్రిక, గతంలో అంటే బీఆర్ఎస్ ఏదైతే దాదాపు 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉందో అప్పట్లో ఈ కృష్ణా వాటర్కి సంబంధించి ఆ ఏపీకి ఎక్కువగా తీసుకెళ్ళినా, అంటే వాళ్ళకు పోవాల్సిన వాటా కంటే ఎక్కువగా తీసుకెళ్ళినా అది బయటికి రాలేదు. దాని లెక్కలు బయటికి చెప్పలేదు ఎప్పుడు. సో చాలామంది కూడా అప్పట్లో కూడా దీనిపైన అడిగారు, ఏపీకి ఎక్కువగా తీసుకెళ్తా ఉన్నారు, దీని మీద ప్రభుత్వం పట్టించుకోవట్లేదనే అప్పట్లో చర్చ కూడా జరిగింది. దీనిపైన ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ గతంలో ఉన్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో దీనికి సంబంధించి అంతగా లెక్కలు చూపించలేదు, ఏపీకి ఎక్కువగా తీసుకెళ్ళినా కూడా పట్టించుకోలేదు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాటర్కి సంబంధించిన దానిపైన ఒక స్పష్టతగా ఉన్నది. దానిపైన తెలంగాణకు రావాల్సిన వాటా ఎంతైతే ఉంటుందో ఆ వాటాను తప్పనిసరిగా తెలంగాణ కోసమే వాడుకుంటాము, దీనిపైన ఎలాంటి ఇంకా మరో ఆలోచన ఉండదు అని చెప్పేసి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తా ఉంది. దీనిపైననే ఇప్పటికే ఈ వాటర్కి సంబంధించిన దాని మీద ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు కూడా 2-3 సార్లు దీనిపైన సమావేశమయ్యారు. సమావేశంలో కూడా ప్రధానంగా ఇదే చర్చకు వచ్చింది. తెలంగాణకు రావాల్సిన వాటా తెలంగాణ తీసుకుంటుంది, దాంట్లో ఎలాంటి కాంప్రమైజు ఉండదు, ఉండే అవకాశం కూడా ఉండదు అని చెప్పేసి ఏపీ అధికారులు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు తేల్చి చెప్పారు. అందులో భాగంగానే ట్రిబ్యునల్ కూడా దీని మీద ఒక తెలంగాణ ప్రభుత్వం ఒక నివేదికను కూడా ఇచ్చింది. ఏంటంటే మనకు ఈ ప్రధానంగా ఈ కృష్ణా వాటర్కి సంబంధించిన దాంట్లో వాస్తవానికి మనకు మొత్తం ఈ కృష్ణా వాటర్లో 1050లో మొత్తం 789 టీఎంసీలు తెలంగాణకు రావాల్సి ఉంటుంది. సో ఈ 789 టీఎంసీలను కూడా తెలంగాణకు సంబంధించే దీన్ని వాడుకుంటాం, దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి సంబంధించి ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం లేదు అని చెప్పేసి ట్రిబ్యునల్కు ఇవాళ లేఖ రాశారు. ఇందులో మనకు మొత్తం ఈ 789 టీఎంసీలను ఇక్కడనే కేటాయించాలన్నారు. దీంతోపాటు మనకు ఈ ఏదైతే నిర్మాణం సంబంధించి పూర్తి వినియోగంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, నిర్మాణంలో లేని ప్రాజెక్టులకు సంబంధించి అందులో 238 టీఎంసీలు, ఇక భవిష్యత్తులో కట్టే ప్రాజెక్టులకు సంబంధించి కూడా 200 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 36 టీఎంసీలు కలిపి మొత్తం అంటే ఈ అన్ని కలిపి కూడా మనకు 789 టీఎంసీలు వస్తాయి. ఈ 789 టీఎంసీలను కూడా తెలంగాణకే కేటాయించాలని చెప్పేసి ట్రిబ్యునల్కు తెలంగాణ ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది. సో గతంలో గత 10 ఏళ్ల కాలంలో కూడా ఎక్కువగా తీసుకెళ్లారు. సో దాని మీద పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి, ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దాని మీద అంతగా స్పందించలేదు. ఏపీకి కావాలని ఇచ్చింది, దీని మీద చాలా సైలెంట్గా ఉంటుంది అనే ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి వాటికి చోటు ఇవ్వకుండా ఇక్కడి వాటర్, తెలంగాణకు రావాల్సిన వాటర్ అంతా కూడా తెలంగాణకే ఉపయోగించాలి, ఏపీకి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కువగా ఇవ్వడానికి లేదు, సో మా వాటా మాకే ఉండాలని చెప్పేసి ఇవాళ ట్రిబ్యునల్కు రాసినటువంటి ఈ నివేదికలో తెలుస్తూ ఉంది. సో మొత్తానికి ఈ నీటి వాటాలకు సంబంధించి తాగునీటికైనా సరే సాగునీటిల వినియోగానికి సంబంధించి తెలంగాణకు రావాల్సిన వాటా తెలంగాణకు ఉండాల్సిందేనంటూ ఒక నివేదిక అయితే ఇచ్చారు చంద్రిక.